పౌరులకు సేవలు అందించాల్సిన ఓ అధికారి పని కోసం వచ్చిన బాధితుడిని పక్కన నిలబెట్టి సినిమాలో మునిగిపోయారు. పని పక్కన పెట్టి ఓ అధికారి పెద్ద సినిమా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రఘునాథ్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలపై ఓ వ్యక్తి పలుమార్లు ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించాడు. సమాచారం కోసం సంబంధిత కార్యాలయానికి తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా మీరు కోరిన సమాచారం స్పష్టంగా లేదంటూ అధికారులు నోటీసు జారీ చేయడంతో అసలు ఏ అంశంలో స్పష్టత కావాలో తెలుసుకునేందుకు సంబంధిత కార్యాలయానికి సదరు వ్యక్తి వెళ్లాడు. అక్కడ ఆర్టీఐ విభాగం ఇన్ఛార్జ్ నాగరాజు బిజీగా ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. అయితే కంప్యూటర్ వద్దకు వెళ్లి చూడగా సదరు అధికారి విధులకు సంబంధించిన పనులు కాకుండా పెద్ద సినిమా చూస్తూ కనిపించారని బాధితుడు ఆరోపించారు. తన వద్ద ఉన్న ఫోన్తో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారుల వివరణ రావాల్సి ఉంది. నా పేరు ఠాకూర్ గణేష్ ఠాకూర్ అండి. రఘునాథ్పల్లి డిపిఓ ఆఫీస్లో ఎంతో కాలంగా మేము ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ దరఖాస్తు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కాలయాపన చేయడము, సంబంధం లేని పొంతన లేని సమాధానాలు ఇవ్వడము, సర్క్యులేషన్లో ఉంది అని, లేకపోతే క్లారిటీ లేదు అని చెప్పేసి రిప్లైలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మాకు ఆర్టీఐ రిప్లై వచ్చింది, క్లారిటీ లేదు అని చెప్పి ఇచ్చారు. ఇందులో ఆర్టీఐ రిప్లైలో ఎందుకు క్లారిటీ లేదు, ఏం కావాలి మీకు క్లారిటీ, క్వశ్చన్లో మేము ఆర్టీఐలో ప్రశ్నించిన ప్రశ్నలో మీకు ఏం అర్థం అవ్వడం లేదు, క్లారిటీ కోసం వచ్చి అడగడానికి అని చెప్పి డిపిఓ ఆఫీస్లో నాగరాజు గారు ఆర్టీఐ ఇన్ఛార్జ్ను, ఆర్టీఐకి సంబంధించిన సెక్షన్ సంబంధించిన ఇన్ఛార్జ్ను అడగడానికని వస్తే అతను ప్రజాపాలన ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు ఇన్ఛార్జ్గా. మరి అడగడానికని వస్తే బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారని చూస్తే ఈ ప్రజాపాలన ఆఫీస్లో కూర్చొని అందులో కంప్యూటర్లో పెద్ద సినిమా చూసి డిలీట్ చేస్తున్నారు. పైరసీ, అది కూడా పైరసీ పెద్ద సినిమా చూసి డిలీట్ చేస్తున్నారు. మరి మీరు ప్రజలకు పాలన అందించాలి కానీ ఇట్లా సినిమాలు చూడడానికి మీకు కంప్యూటర్లు వాడి మాకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మమ్మల్ని సంవత్సరాల తరబడి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేరస్తులను కాపాడుకుంటా తిప్పించడం అనేది కరెక్ట్ కాదు. జిల్లా కలెక్టర్ గారికి సంబంధించిన సెక్షన్ ఇన్ఛార్జ్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.